రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో టీడీపీ నిలదొక్కుకోలేదు. క్షేత్రస్థాయిలో క్యాడర్ బలం ఉన్నప్పటికీ మంచి నాయకుడు లేకపోవటం, ఉన్నవాళ్లు అంకితభావంతో పని చేయకపోవటంతో పార్టీ లేచి నిలబడలేదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణలో పుంజుకోవాలన్న ఆకాంక్ష మాత్రం ఆ పార్టీ అధినాయకత్వంలో కనిపిస్తోంది. ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసే టైం రాలేదని భావిస్తున్న టీడీపీ పెద్దలు తాము మద్దతిచ్చిన పార్టీ గెలిచిందని చెప్పుకోవడం ద్వారా బల నిరూపణకు దిగాలనుకుంటున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక వారికి ఉపయోగపడబోతోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. త్వరలో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. దీనిని అధికార పార్టీ కాంగ్రెస్ సహా విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావటం, సినీ పరిశ్రమకు చెందిన వారంతా అక్కడే ఉండటంతో ఈ నియోజకవర్గానికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్ఎస్ తరపున మాగంటి గోపీనాథ్ భార్య సునీత పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా తొలుత అజారుద్దీన్ పోటీ చేస్తారనుకున్నారు. పార్టీ ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి సంతృప్తి పరిచింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ వార్తలను ఆయన ఖండించారు. మరిప్పుడు కాంగ్రెస్, బీజేపీల తరపున ఎవరు పోటీ చేస్తారో ఇంకా నిర్ధారణ కాలేదు. ముక్కోన పోటీలో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టమే. మరో పార్టీ మద్దతుంటే విజయం సునాయాసమవుతుంది. ఈ క్రమంలో టీడీపీ మద్దతు అత్యంత కీలకంగా కూడా మారుతుంది. టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని చెప్పాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై స్పందించిన నారా లోకేష్ అక్కడ తాము నేరుగా పోటీ చేయబోమని చెప్పారు. అయితే పోటీలో ఉన్న ప్రధాన పార్టీకి మాత్రం తమ మద్దతు ఉంటుందని, దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు అందరితోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యవహారం చర్చకొచ్చింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నాయకుల పరంగా సీఎం, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి టీడీపీ మనీష్ అనే పేరుంది. గతంలో ఆయన చంద్రబాబు శిష్యుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన కోరితే చంద్రబాబు మద్దతిస్తారన్న చర్చ ఉంది. కానీ ఇదే సమయంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీతో కలిసి ఉన్న నేపథ్యంలో చంద్రబాబుపై బీజేపీ కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగువారైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని కూడా కాదని బీజేపీ నిలబెట్టిన సిపి రాధాకృష్ణన్కే చంద్రబాబు మొగ్గు చూపారు. ఏపీలో తమ కూటమి మరిన్ని కాలాల పాటు అధికారంలో ఉంటుందని కూడా చంద్రబాబు చెబుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీని వదులుకునే అవకాశం లేదు. పైగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వంటి వారు తరచుగా ఏపీలో పాలనను ప్రశంసిస్తున్నారు. దీంతో బీజేపీ కోరితే జూబ్లీహిల్స్లో టీడీపీ మద్దతు తెలిపే అవకాశం ఉంటుంది. ఇక టీడీపీ బలాబలాలను గమనిస్తే సెటిలర్లు, పెట్టుబడిదారులు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లో టీడీపీకి మద్దతుంది. ఇది ఆ పార్టీకి కలిసొస్తుంది. బీజేపీకి టీడీపీ ఓపెన్ మద్దతిస్తే ఫలితం వేరుగా ఉండొచ్చు. బీఆర్ఎస్ కంచుకోటకు బీటలు వారే ప్రమాదం ఉంది. అధికార కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. తెలంగాణలో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగి బీజేపీ విజయం సాధిస్తుంది. అసెంబ్లీలో బీజేపీ బలం 9కి పెరుగుతుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.